హలో అండి, నేను డాక్టర్ అనుష ఇమని, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ అట్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్. ఈరోజు ప్రెగ్నెన్సీ టైంలో స్లీప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక కంఫర్టబుల్ స్లీపింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఒక ఎదర్ మెటర్నిటీ పిల్లో ఆర్ ఏ బాడీ పిల్లోస్ అని ఉంటాయి. అది కొంచెం బెటర్ పోస్చర్ ఇస్తుంది అండ్ దానివల్ల కొంచెం స్లీప్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకొకటి, బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో అది డార్క్నెస్ మెయింటైన్ చేయాలి అండ్ అది క్వైట్ గా ఉండేలాగా చూసుకోవాలి. కామ్ అండ్ క్వైట్ గా ఉండేలాగా. ఎంత వరకు కుదిరితే అంతవరకు లెఫ్ట్ సైడ్ పడుకునేలాగా ట్రై చేయండి. దీనివల్ల బేబీకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇంకా స్లీప్ రొటీన్ మెయింటైన్ చేయాలి. అంటే సేమ్ టైం పడుకోవటం అండ్ సేమ్ టైం లేవటం లాగా మెయింటైన్ చేస్తే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండటం కొంచెం తక్కువ ఉంటుంది. స్టే హైడ్రేటెడ్, కానీ ఈవినింగ్ 7 తర్వాత ఎక్కువగా వాటర్ తీసుకోవటం తగ్గిస్తే బెటర్. లేదంటే నిద్ర మధ్యలో లేవాల్సి వస్తుంది బాత్రూమ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బర్న్ ఒకటి అండి. స్ట్రైట్ గా పడుకుంటే చాలా మంది హార్ట్ బర్న్ కంప్లైంట్ చేస్తారు. సో హెడ్ కొంచెం ఎలివేటెడ్ పొజిషన్ లో పడుకుంటే హార్ట్ బర్న్ అంతగా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి డే టైంలో ఎక్సర్సైజ్ చేయటం వలన కూడా స్లీప్ నైట్ టైంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్క్రీన్ టైం అండి. పడుకునే ముందు అట్లీస్ట్ 1 to 2 hours ముందు స్క్రీన్ ఆపేసి స్క్రీన్ చూడటం మానేస్తే స్లీప్ మంచిగా వస్తుంది.